హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం జరిగింది. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని హీలియం గ్యాస్ పెట్టుకుని సురేష్ రెడ్డి అనే చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. సురేష్ రెడ్డి మణికొండలోని ఓ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. ఒక తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని హీలియం గ్యాస్ పెట్టుకుని ఒక చార్టెడ్ అకౌంటెంట్ సూసైడ్ చేసుకున్నాడు. వివరాలు శశి అందిస్తారు. శశి, గచ్చిబౌలిలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సురేష్ రెడ్డిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సురేష్ రెడ్డి మణికొండలోని ఒక కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా గత కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నారు. పని ఒత్తిడి భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. అయితే సర్వీస్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నటువంటి గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చికి ప్రస్తుతం తరలించారు. ప్రధానంగా ఆయన ఆత్మహత్య గల కారణాలు పని ఒత్తిడి అంటూ కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే ఆయన మణికొండలో చార్టెడ్ అకౌంటెంట్ గా చేరినట్టుగా తెలుస్తోంది. అయితే తన అత్తగారింటికి వెళ్తానంటూ కూడా ఇంట్లో చెప్పి సురేష్ రెడ్డి బయటకు వచ్చారు. 2 రోజుల క్రితమే మణికొండలో సర్వీస్ అపార్ట్మెంట్ ను బుక్ చేసుకున్నారు. అయితే 2 రోజుల క్రితం సర్వీస్ అపార్ట్మెంట్ లో దిగిన తర్వాత ఆయన 2 రోజులుగా కూడా ఆత్మహత్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు కాకుండా 2వ రోజు తాను చనిపోవాలనుకుంటున్నట్టుగా ఒక సూసైడ్ నోట్ ను రాశాడు. అందులో తాను ఎందుకు చనిపోతూ ఉన్నాను, తన ఆత్మహత్య గల కారణాలు ఏంటనే అంశాల గురించి కూడా ప్రస్తావించారు. ప్రధానంగా పని ఒత్తిడే ప్రధాన కారణంగా కూడా ఆయన తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. అయితే బాడీని ఇక్కడ తరలించిన తర్వాత సూసైడ్ నోట్ దొరుకుతుందేమంటూ కూడా పోలీసులు గాలించినప్పుడు ఆ పోలీసులకు దొరికినటువంటి లభ్యమైనటువంటి సూసైడ్ నోట్ లో కూడా ఇవే వివరాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంట్లో తన అక్కగారింటికి వెళ్తానంటూ కూడా చెప్పి ఆయన బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా పని ఒత్తిడే ఈ ఆత్మహత్య గల కారణాలతో కూడా తెలుస్తుంది. పోలీసులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. శశి, భార్య కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. ప్రజెంట్ డెడ్ బాడీ అయితే మాత్రం ఉస్మానియా మార్చులో ఉంది. ఇంకా ప్రజెంట్ ఇంకా ఘటనాస్థలికి ఇంకా మార్చులకి ఇంకా కుటుంబ సభ్యులు చేరుకోనట్టుగానే ప్రజెంట్ తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే మాత్రం పని ఒత్తిడే ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. పని ఒత్తిడి వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శశి.